హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాం కదా. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ ఉంటుంది. సెకండ్ పార్ట్ వచ్చేసి సిటిజన్షిప్, థర్డ్ పార్ట్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్, అలాగే ఫోర్త్ పార్ట్ వచ్చేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అండ్ 4A వచ్చేసి మనకి ఫండమెంటల్ డ్యూటీస్కి రిలేటెడ్గా ఉంటుంది. సో ఇదంతా కూడా మనం ప్రీవియస్ వీడియోలో కంప్లీట్ చేశాం కదా. సో ఈరోజు మనం పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏముంటుంది, అలాగే దాంట్లో మనకి ఏమేమి డిఫరెంట్ చాప్టర్స్ ఉంటాయి, దానికి రిలేటెడ్గా ఉన్న ఆర్టికల్స్ అంతా కూడా ఇంట్రడక్షన్ చూద్దాం. అలాగే ప్రెసిడెంట్కి ఉన్న అన్నీ కూడా ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో మనకి పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యూనియన్ ఎగ్జిక్యూటివ్కి రిలేటెడ్గా ఉంటుందన్నమాట. సో ఈ యూనియన్ ఎగ్జిక్యూటివ్లో మనకి ఆర్టికల్స్ వచ్చేసి 52 నుండి 151 వరకు ఉంటాయి. మళ్ళీ ఫర్దర్గా మనకి ఈ యూనియన్ ఎగ్జిక్యూటివ్లో 5 చాప్టర్స్గా డివైడ్ అయిందనమాట. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి ఎగ్జిక్యూటివ్కి రిలేటెడ్గా ఉంటుంది. దీని యొక్క ఆర్టికల్స్ వచ్చేసి 52 నుండి 78 వరకు ఉంటాయి. అలాగే సెకండ్ చాప్టర్ వచ్చేసి పార్లమెంట్ 79 నుండి 122 వరకు ఉంటాయి. థర్డ్ చాప్టర్ వచ్చేసి మనకి లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ అనమాట. సో ఇది ఆర్టికల్ వచ్చేసి 123. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి యూనియన్ జ్యుడిషియరీ. సో 124 నుండి 147 వరకు ఉంటాయి. అండ్ లాస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనమాట. సో దీని యొక్క ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ 148 నుండి 151 వరకు ఉంటాయి. సో ఈ లాస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో దాన్ని మనం డైరెక్ట్గా అన్ని కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి కదా, అక్కడే ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. అండ్ యూనియన్ జ్యుడిషియరీ అలాగే స్టేట్ జ్యుడిషియరీ ఒకేసారి చదువుకుందాం. అండ్ పార్లమెంట్ తర్వాత మనం లెజిస్లేటరీ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ క్లాస్లో మనం ద ఎగ్జిక్యూటివ్లో మళ్ళీ 5 ఉన్నాయన్నమాట. సో ఒకటి వచ్చేసి ప్రెసిడెంట్కి రిలేటెడ్గా ఉంటుంది, అండ్ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అండ్ అటార్నరీ జనరల్ ఆఫ్ ఇండియా అనమాట. సో ఈ క్లాస్లో మనం ఇన్ డీటెయిల్డ్గా ప్రెసిడెంట్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ప్రెసిడెంట్కి రిలేటెడ్గా ఉన్న అన్ని ఆర్టికల్స్ కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఆర్టికల్ 52 అనమాట. సో ఫస్ట్ ఆర్టికల్ 52 ఏం చెప్తుంది అంటే దేర్ షాల్ బీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఏది స్టార్ట్ అయినా దాని యొక్క ఆ పోస్ట్కి రిలేటెడ్ పర్సన్ ఉండాలని చెప్తుంది. సో నెక్స్ట్ మనకి వైస్ ప్రెసిడెంట్ ఉన్నారనుకోండి, దీనికి +1 యాడ్ చేయండి, అలాగే దీనికి కూడా +1. సో 63. సో ఆర్టికల్ 63 మనకి ఏం చెప్తుంది అంటే దేర్ షాల్ బీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఏదన్నా స్టార్ట్ చేసేటప్పుడు దానికి రిలేటెడ్గా ఆ పర్సన్ పోస్ట్ ఉండాలని చెప్తుంది అనమాట. సో ఆర్టికల్ 52లో మనకి దేర్ షాల్ బీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్తుంది. సో మనకి ఈ ప్రెసిడెంట్ అనే పర్సన్ మన ఇండియాకి హీ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ అనమాట. సో ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే ప్రెసిడెంట్ ఉంటారు. అలాగే హీ ఈజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్. అండ్ ఇది ప్రెసిడెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్. సో ప్రెసిడెంట్ అనే పర్సన్ మన డిఫెన్స్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా సుప్రీం కమాండర్గా ఉంటారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 53. సో ఆర్టికల్ 53 వచ్చేసి ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్ షాల్ బీ వెస్టెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్ అనమాట. సో ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి ప్రెసిడెంట్ నేమ్ పైనే ఉంటుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మీరు ఒక IAS ఆఫీసర్ అయ్యారనుకోండి. సో ఏదన్నా సరే మీరు UPSC ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు అపాయింట్మెంట్ లెటర్స్ వస్తుంది కదా. సో అపాయింట్మెంట్ లెటర్స్లో ఏమంటుంది అంటే మీకు ఆ ఇన్విటేషన్ అంటే అపాయింట్మెంట్ లెటర్ అనేది ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్ వస్తుంది. సో డైరెక్ట్గా మీకు ప్రెసిడెంట్ పంపించడానికి కాదు. సో అన్ని ఎగ్జిక్యూటివ్ పవర్స్ కూడా మనకి ప్రెసిడెంట్ నేమ్ పైనే ఉంటాయి అని చెప్పడానికి అది ఎగ్జాంపుల్ అనమాట. అలాగే ఇంకోటి ఏంటి, మన కంట్రీలో ఏదన్నా ఈవెంట్స్ జరగాలి అనుకోండి. సో లైక్ G20 ఈవెంట్ కానీ G7 ఈవెంట్ కానీ ఏదైనా జరగాలి అనుకుంటే ఆ ఇన్విటేషన్స్ అంతా కూడా మనకి ప్రెసిడెంట్ నేమ్ పైనే వెళ్తుంది. సో అది కంప్లీట్గా ప్రెసిడెంటే చూస్తారా అంటే ప్రెసిడెంట్కి సబార్డినేట్గా కూడా ఉంటారు. కానీ ఏ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ యూనియన్ అయినా సరే అదంతా కూడా ప్రెసిడెంట్ నేమ్ పైనే జరుగుతుందన్నమాట. సో అది మనకి ఆర్టికల్ 53. సో ఇందుకు హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద కంట్రీ కానీ స్టేట్ కానీ ఉంటారు. అలాగే ఇదంతా కూడా మనకి ప్రెసిడెంట్ అనే పర్సన్ నామినల్ హెడ్గానే ఉంటుంది. కానీ రియల్ హెడ్ ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారనమాట. ఎందుకు అంటే మనకి 76th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా ఏమైంది అంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ప్రెసిడెంట్ టు యాక్సెప్ట్ అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. సో ఇక్కడ ప్రెసిడెంట్ ఏ డెసిషన్ తీసుకోవాలి అన్నా కంపల్సరీ ప్రెసిడెంట్ అనే పర్సన్ ఏదైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఉంటారో కంపల్సరీ వాళ్ళ అడ్వైస్ని యాక్సెప్ట్ చేయాలని చెప్తుందనమాట. సో ఇప్పుడు ఒక డెసిషన్ ఉంది. సో ఈ బిల్ పాస్ చేయాలని చెప్పేసి ప్రెసిడెంట్ అనుకున్నారు. కానీ ఈ బిల్ పాస్ చేయాలి అంటే కంపల్సరీ
కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ యొక్క అడ్వైస్ తీసుకోవాలి. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ మనకి ఎవరి ద్వారా హెడ్ అయి ఉన్నారంటే ప్రైమ్ మినిస్టర్ కదా. సో ఇక్కడ డెసిషన్స్ అంతా ప్రెసిడెంట్ నేమ్ పైన జరుగుతున్నా కానీ మనకి ప్రెసిడెంట్ అనే పర్సన్ నామినల్ హెడ్గానే ఉంటుంది. సో రియల్ పవర్ అంతా కూడా మనకి ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 54. సో ఆర్టికల్ 54లో ఏముంటుంది అంటే ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ ఎలక్షన్కి ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి అంతా కూడా మనకి ఆర్టికల్ 54లో ఉంటుందన్నమాట. సో దీంట్లో మనకి ఎలక్టోరల్ కాలేజ్ గురించి ఉంటుంది. సో దీంట్లో మనకి ఎవరెవరు ఉంటారంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్. సో ఏదైతే మనకి రాజ్యసభ అలాగే లోక్సభ ఉందో దాంట్లో ఉన్న ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే ఉంటారనమాట. సో మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బూత్ హౌసెస్ ఉంటారు. అలాగే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ స్టేట్స్ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి అనమాట. సో మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ యూనియన్ టెరిటరీకి 3 స్టేట్స్ అయితే ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి మనకి ఢిల్లీ అండ్ ఇంకోటి వచ్చేసి పుదుచ్చేరి అండ్ ఇంకోటి వచ్చేసి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయరు, కానీ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారనమాట. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చాలా ఇంపార్టెంట్ అండ్ మనకు కూడా ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి. సో నామినేటెడ్ పర్సన్స్ అయితే మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయరు, కానీ నామినేటెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ఇంపీచ్మెంట్ ప్రాసెస్లో ఉంటారనమాట. సో ఇంపీచ్మెంట్ అంటే రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్కి రిలేటెడ్గా. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్లో మనకి ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్సే ఉంటారు. సో ఏ ఎలక్టెడ్ మెంబర్స్ అంటే బోత్ హౌసెస్కి సంబంధించి, అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ స్టేట్స్కి సంబంధించి అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి అనమాట. సో ఎవరు పార్టిసిపేట్ చేయారంటే మనకి ఎక్కడైతే లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నారో, సో మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఉంటారు కదా. సో లెజిస్లేటివ్ కౌన్సిల్కి రిలేటెడ్గా ఉన్న పర్సన్స్ కానీ నామినేటెడ్ మెంబర్స్గా ఉన్న పర్సన్స్ కానీ వాళ్ళు మనకి డు నాట్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 55. సో ఆర్టికల్ 54లో ఎవరెవరు ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్కి పార్టిసిపేట్ చేస్తారో చూసాం కదా. సో ఇక్కడ ఆర్టికల్ 55 ఏంటి అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనేవి డైరెక్ట్గా ఉంటాయా ఇండైరెక్ట్గా ఉంటాయా, సో ఎవరు ఎలా ఎలక్ట్ చేస్తారని చెప్పేసి మనకి ఆర్టికల్ 55 చెప్తుంది అనమాట. సో ఆర్టికల్ 55 వచ్చేసి మేనర్ ఆఫ్ ఎలక్షన్ టు ద ప్రెసిడెంట్ అనమాట. సో మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఏవైతే మన ఇండియాలో జరుగుతాయో అవంతా కూడా మనం డైరెక్ట్గా ఎలక్ట్ చేసుకోమన్నమాట. సో ఎలక్షన్స్కి మనకి 2 టైప్స్గా ఉంటాయి. ఒకటి వచ్చేసి డైరెక్ట్ ఎలక్షన్స్ అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనమాట. సో మనం ఎంపీస్ని కానీ ఎమ్మెల్యేస్ని కానీ డైరెక్ట్గా మన ఓట్ని యూజ్ చేసుకొని ఎలక్ట్ చేసుకుంటాం కదా. సో అదంతా కూడా మనకి డైరెక్ట్ ఎలక్షన్స్ అనమాట. సో ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ అదంతా డైరెక్ట్ ఎలక్షన్స్ అవుతాయి. కానీ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనేది ప్రెసిడెంట్కి రిలేటెడ్గా ఉంటుంది. సో మనం డైరెక్ట్గా ప్రెసిడెంట్కి ఓట్ అనేది వేయం, కానీ మన రిప్రజెంటేషన్స్తో మనం ఎవరైతే ఎమ్మెల్యేని ఎంపీని సెలెక్ట్ చేసుకున్నామో వాళ్ళ ద్వారా మనం ప్రెసిడెంట్ని ఎన్నుకుంటామన్నమాట. సో దిస్ ఈజ్ నాట్ మొనార్కీ, దిస్ ఈజ్ రిపబ్లిక్ ఇండియా. సో మనం ఎంచుకున్న పర్సన్స్ ఎమ్మెల్యే అండ్ ఎంపీ. సో మన డెసిషన్ అనేది వీళ్ళ దగ్గర ఉంటుంది కదా. సో వీళ్ళ ద్వారానే మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయన్నమాట. సో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనేవి ఇండైరెక్ట్గా జరుగుతాయి, అలాగే విత్ సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనమాట. సో దీనికి రిలేటెడ్గా చాలామంది కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఓన్లీ ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్, కానీ దీనికి మీనింగ్ ఒకసారి చూద్దాం. సో నార్మల్గా ఒక పర్సన్ మనకి ఎలక్షన్కి నించున్నారనుకోండి, సో డైరెక్ట్గా ఆ పర్సనే మనకి ఎలక్టెడ్ అవుతారు. అలా కాకుండా 2 పర్సన్స్ ఉన్నారనుకోండి, సో ఎవరికైతే మెజారిటీ వచ్చిందో వాళ్ళు మనకి ఎలక్టెడ్ అవుతారు. అలా కాకుండా మనకి మోర్ దాన్ ఉన్నారనుకోండి, సో ABCD ఈ 4 పర్సన్స్ మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్లో నించున్నారు. సో మనము ఓట్ చేసేటప్పుడు, సో ఇప్పుడు నేను ఓట్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది నేను Cకి ఇస్తాను. సో అన్ని ప్రిఫరెన్సెస్ కూడా మనం కంపల్సరీ వేయాలన్నమాట. సో సెకండ్ ప్రిఫరెన్స్ అనేది నేను Aకి ఇస్తాను అండ్ థర్డ్ ప్రిఫరెన్స్ Bకి, అలాగే ఫోర్త్ ప్రిఫరెన్స్ అనేది Dకి. సో అట్లా అందరి ఓట్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయన్నమాట. దీని తర్వాత మనము సెలెక్ట్ చేసుకుంటుంటాం. సో మనకి ఒక పర్సన్కి మోర్ దాన్ 50% ఓట్స్ వస్తే డైరెక్ట్గా ఆ పర్సన్ మనకి ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అవుతారు. అలా కాకుండా సో Cకి ఓన్లీ 30% వచ్చాయి, అలాగే Dకి 20% వచ్చాయి, అలాగే Aకి 25 వచ్చాయి అండ్ Bకి 25 వచ్చాయి అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎవరికి కూడా మోర్ దాన్ 50% ఓట్స్ అనేవి లేవు కదా. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే
ఎవరికైతే లీస్ట్ ఉన్నాయో వాళ్ళని డిలీట్ చేస్తామన్నమాట. సో ఎవరికి లీస్ట్ ఉన్నాయి, మనకి డి అనే పర్సన్కి లీస్ట్ ఉన్నాయి కదా. సో డీని డిలీట్ చేసినప్పుడు ఎవరైతే డీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారో దాన్ని పక్కకు పెట్టి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా, సో దాన్ని మనం దీంట్లో యాడ్ చేస్తామన్నమాట, +1 లాగా. సో యాడ్ చేసినప్పుడు సో డి యొక్క ఓట్స్ కూడా యాడ్ అవుతాయి కదా, అప్పుడు మనం ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వచ్చాయో వాళ్ళని ప్రెసిడెంట్గా ఎలెక్ట్ చేస్తాం. సో అప్పుడు కూడా కాలేదంటే మళ్ళీ ఇంకో పర్సన్ని డిలీట్ చేసి ఆ పర్సన్ ఒక ఓట్స్ని చేస్తూ ఉంటామన్నమాట. దీన్ని మనం సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటామన్నమాట. సో ఇక్కడ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే ఏంటి, మనం ఒకటేసారి ఓట్ ఇస్తాం కానీ డిఫరెంట్ ఒపీనియన్స్ అనేది ఇస్తాం కదా, దాన్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటామని చెప్పేసి మనకి దీని మీనింగ్ అనమాట. అండ్ ఇక్కడ ఓటింగ్ అంతా కూడా మనకి సీక్రెట్ బ్యాలెట్లో జరుగుతుందన్నమాట ఓన్లీ. సో మీరు ఎవరికైతే ఓటేస్తారో అది మీకు తప్ప ఎవరికి కూడా తెలీదు. అలాగే ఇంకోటి ఏంటి అంటే ద విన్నింగ్ షుడ్ సెక్యూర్ మోర్ దెన్ 50% అండ్ ద మెజారిటీ ఆఫ్ ద టోటల్ ఓట్స్. ఆల్రెడీ మనకు తెలుసు కదా, మోర్ దెన్ 50% ఓట్స్ అనేవి ఉండాలి. అలాగే ఇంకోటి ఏంటి అంటే ఎవరైనా సరే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి ఎలిజిబుల్ అనమాట. కానీ మనం నామినేషన్ వేయాలి అంటే కొన్ని రిక్వైర్మెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో నామినేషన్ వేయాలనుకున్న ప్రతి పర్సన్కి కూడా మన మినిమం 50 ప్రపోజర్స్ ఉండాలి, అలాగే 50 సెకండర్స్ ఉండాలి. సో ఇదంతా కూడా అవసరం లేదు, జస్ట్ ఒకసారి చూసుకోండి. మనకి ఇంపార్టెంట్ ఒకటే ఉంది, ఆర్టికల్ 55 దీనికి రిలేటెడ్ అని అడుగుతారు. సో ఆర్టికల్ 55 అనేది మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్కి రిలేటెడ్గా ఉంటుంది. అండ్ ఇది ఎలా జరుగుతుంది అంటే సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంతే. కానీ నామినేషన్ వేయడానికి 50 ప్రపోజర్స్ ఉండాలి, 50 సెకండర్స్ ఉండాలి. అలాగే ఎవరైతే నామినేషన్ వేస్తారో కంపల్సరీ వాళ్ళు ఆర్బీఐలో అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 50,000 రూపీస్ అనేది వేయాలన్నమాట. అండ్ ఇంకోటి మనం ఏమనుకున్నాం, ఎమ్మెల్యేస్ ఎంపీస్ని మనం ఎలెక్ట్ చేసుకుంటే ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెసిడెంట్ని ఎలెక్ట్ చేసుకుంటారని చూసాం కదా. సో వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఎమ్మెల్యే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో, అలాగే వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఎంపీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఇక్కడ ఫార్ములా అనేది ఇచ్చాను, ఒక్కసారి చూసుకోండి సరిపోతుంది. అండ్ దీనిపైన ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఇదేం అడగరు, కానీ జస్ట్ ఒకసారి ఫార్ములా అనేది చూసుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 56 అనమాట. సో ఆర్టికల్ 56 మనకి ఏం చెప్తుంది అంటే టర్మ్ ఆఫ్ ఆఫీస్ గురించి చెప్తుంది. సో ఇప్పుడు ప్రెసిడెంట్ ఉండాలని చెప్పాం, సో ఎగ్జిక్యూటివ్ పవర్స్ని డిస్కస్ చేసాం, ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో, అలాగే ఎలక్షన్ అనేది ఎలా జరుగుతుందని చూసాం. సో ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎన్ని ఇయర్స్ ఆఫీస్లో ఉండాలి, సో టర్మ్ ఆఫ్ ఆఫీస్ అంటే ఎన్ని ఇయర్స్ వరకు ప్రెసిడెంట్ అనే పర్సన్ మనకి ఎలక్టెడ్ తర్వాత ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు అని. సో 5 ఇయర్స్ వరకు ఉండొచ్చు. సో ఇది కూడా మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్. సో ఆ 5 ఇయర్స్లో 3rd ఇయర్కి వచ్చినప్పుడు ప్రెసిడెంట్కి ఉండాలనిపించలేదు అనుకోండి, సో తన రిజిగ్నేషన్ లెటర్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ఆ రిజిగ్నేషన్ లెటర్ ఎవరికి ఇస్తారనేది కూడా మనకి క్వశ్చన్లో ఇంపార్టెంట్ అనమాట. సో రిజిగ్నేషన్ లెటర్ అనేది మనకి వైస్ ప్రెసిడెంట్కి ఇవ్వాలి. సో తను రిజిగ్నేషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు వైస్ ప్రెసిడెంట్ లేరు, సో ఏదో ఒక ఫారెన్ టూర్లో ఉన్నారనుకోండి, సో కంపల్సరీ తను రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వాలి అంటే వైస్ ప్రెసిడెంట్ లేకపోతే సిజేఐకి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఇవ్వచ్చు. తను కూడా లేకపోతే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెసిగ్నేషన్ అనేది ఇవ్వచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో సో ఎలక్షన్ అనేది 5 ఇయర్స్ తర్వాత కంప్లీట్ అవుతుంది కదా. సో ఎలక్షన్ జరిగేంత వరకు ఇంకో పర్సన్ వచ్చేంత వరకు ప్రెసిడెంట్ అనే పర్సన్ ప్రెసిడెంట్ డ్యూటీస్ని చేస్తూ ఉండాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి, ఈ పాయింట్లో ఏం చెప్తున్నామంటే ప్రెసిడెంట్ క్యాన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ఆఫీస్ బై ఇంపీచ్మెంట్. సో ప్రెసిడెంట్ అనే పర్సన్ని ఇష్టం వచ్చినట్టు తీయడానికి లేదు, ఓన్లీ ఇంపీచ్మెంట్ ద్వారా, లేకపోతే తను రిసిగ్నేషన్ ఇస్తేనే మనకి ప్రెసిడెంట్ అనే పర్సన్ ఆఫీస్లో ఉండరనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 57 వచ్చేసి ఎలిజిబుల్ ఫర్ రీఎలెక్షన్ టు దట్ ఆఫీస్. సో ప్రెసిడెంట్ ఇప్పుడు 5 ఇయర్స్కి ఎలెక్ట్ అయ్యారు కదా, సో అదే ప్రెసిడెంట్కి మళ్ళీ ఎలక్షన్లో ఉండాలి అనిపించింది అనుకో, సో అలా ఎన్నిసార్లు ఎలిజిబుల్ అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో అలా ఎన్నిసార్లు అంటే ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్, సో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మన ఇండియాకి ప్రెసిడెంట్ అనేవాళ్ళు అవ్వచ్చు అనమాట. కానీ మనకి యూఎస్ఏలో ఓన్లీ 2 టైమ్సే ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 58. సో ఆర్టికల్ 58 ఏం చెప్తుంది అంటే క్వాలిఫికేషన్స్కి రిలేటెడ్గా చెప్తుంది. సో క్వాలిఫికేషన్స్, ఒక ప్రెసిడెంట్ అవ్వాలి అంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఎవరైతే ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి ఉండాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి.
అలాగే వాళ్ళకి కంపల్సరీ 35 ఇయర్స్ అనేది అయిపోవాలన్నమాట. సో 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. అలాగే మనకి పార్లమెంట్లో లోక్సభ అండ్ రాజ్యసభ ఉంటుంది కదా, సో దాంట్లో మనకి మస్ట్ బి క్వాలిఫైడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ లోక్సభ. సో లోక్సభ ఏదైతే ఉందో దానికి యొక్క క్వాలిఫైడ్ మెంబర్ అయి ఉండాలి, అంటే దాని యొక్క క్వాలిఫికేషన్స్ అనేవి రిక్వైర్ అయి ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి మస్ట్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. సో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఏంటి అని మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేరు, కానీ సుప్రీంకోర్టు కొన్ని చెప్పిందనమాట. సో ఎవరైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నారో వాళ్ళు ఎలాంటి గవర్నమెంట్ అపాయింట్మెంట్స్ ఇది కాకుండా ఏ దీంట్లో ఉండకూడదు, అండ్ గవర్నమెంట్ శాలరీస్ ఎక్కడి నుండి కూడా తీసుకోవద్దు అనమాట. అండ్ మనం ఆల్రెడీ చూసాం కదా, నామినేషన్స్ వేయాలి అంటే 50 ప్రపోజర్స్ ఉండాలి, అలాగే 50 సెకండరీస్ ఉండాలి. ఇది కూడా మనకి క్వాలిఫికేషన్ లాగా వస్తుందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి, 15,000 మనీ డిపాజిట్ అనేది ఆర్బీఐలో చేయాలన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఆర్టికల్ 59. సో ఆర్టికల్ 59 ఏం చెప్తుంది అంటే కండిషన్స్ ఫర్ ప్రెసిడెంట్ ఆఫీస్. సో ప్రెసిడెంట్ ఆఫీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. సో మనకి రాజ్యసభ లోక్సభ ఉంది కదా, సో దాంట్లో మనకి మెంబర్ అయి ఉండకూడదు ప్రెసిడెంట్ అనే పర్సన్. సో అలా ఉంటే పార్షాలిటీ అనేది ఉంటుంది అని అనుకుంటాం. అండ్ ఇంకోటి ఏంటి, నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. మనం ఆల్రెడీ క్వాలిఫికేషన్లో డిస్కస్ చేసాం కదా. అలాగే హీ షాల్ బీ ఎంటైటిల్డ్ వితౌట్ పేమెంట్ ఆఫ్ రెంట్ టు యూజ్ హిస్ ఆఫీషియల్ రెసిడెన్స్. సో మనకి రాష్ట్రపతి భవన్ అనేది ఇస్తారు కదా, అలాగే కొన్ని అలవెన్సెస్ కూడా ఇస్తారు కదా. సో వాటన్నిటిని ప్రెసిడెంట్ ఉన్నప్పుడు తన టర్మ్లో అవన్నీ కూడా యూజ్ చేసుకోవడానికి ఉంది, కానీ ఎలాంటి శాలరీ కూడా దానికి పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనకి ద్రౌపది ముర్ము గారు ఉన్నారు కదా, సో తను రాష్ట్రపతి భవన్లోనే ఉంటుంది. సో ఉంటున్నా కదా అని చెప్పేసి రెంట్ పే చేయాల్సిన అవసరం లేదనమాట. అలాగే ద అమాల్యుమెంట్స్ అండ్ అలవెన్సెస్ విల్ నాట్ బీ రెడ్యూస్డ్ డ్యూరింగ్ హిస్ టర్మ్. సో ఒక 3 years ఉన్న తర్వాత వాళ్ళకున్న అలవెన్సెస్ తీసుకోవడం కానీ దాన్ని తగ్గించడం కానీ ఎలాంటివి కూడా చేయడానికి వీల్లేదన్నమాట. సో మనకి రీసెంట్గా 2024లో దీనికి రిలేటెడ్ క్వశ్చన్ అనేది CGLలో అడిగారు. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎలాంటి హౌస్కి మెంబర్గా ఉండకూడదు, నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. అలాగే అన్ని అలవెన్సెస్ అనేది కూడా ఉంటాయి, కానీ దాన్ని మనం రెడ్యూస్ చేయడానికి ఎలాంటిది కూడా లేదనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 60 వచ్చేసి మనకి ఓత్ ఆర్ అఫర్మేషన్ బై ప్రెసిడెంట్ అనమాట. సో ప్రెసిడెంట్ ఎలక్టెడ్ తర్వాత మనకి ఓత్ అనేది తీసుకోవాలి కదా. సో ప్రెసిడెంట్కి ఓత్ ఎవరు ఇస్తారని కూడా మనకి క్వశ్చన్ అనేది అడుగుతారు. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అడ్మినిస్టర్స్ ద ఓత్. సో ఎవరైతే మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారో తనే మనకి ప్రెసిడెంట్కి ఓత్ అనేది ఇస్తారనమాట. సో ఒకవేళ తను లేకపోతే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సో ఆర్టికల్ 61. సో మనకి ఎగ్జామ్లో ఇది మోస్ట్ రిపీటెడ్గా అడిగే క్వశ్చన్. సో CGLని కాదు, అన్ని ఎగ్జామ్స్కి అడుగుతారు. సో ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆర్టికల్ దీనికి రిలేటెడ్ కానీ. సో ఆర్టికల్ 61 వచ్చేసి మనకి ఇంపీచ్మెంట్ అనమాట. సో మనం ప్రెసిడెంట్ని రిమూవ్ చేస్తున్నామని ఎప్పుడు కూడా అనొద్దు. సో ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈజ్ డన్ అంటాము. సో ఇంపీచ్మెంట్ అంటే రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్కి రిలేటెడ్గా ఉంటుందన్నమాట. సో దీంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారంటే ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. సో దీనిపైన క్వశ్చన్స్ అనేవి మనకు అడుగుతారు. సో ఒకసారి మనం రివైజ్ చేద్దాం. ఎలక్షన్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో, అలాగే ఇంపీచ్మెంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారని. సో దీంట్లో మనకి ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి స్టేట్స్కి సంబంధించి ఉంటారు కదా, అలాగే యూనియన్ టెరిటరీస్కి కూడా ఢిల్లీ అండ్ పుదుచ్చేరి వాళ్ళు ఉంటారు. సో ఎలక్షన్లో ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే ఉంటారు. అది మనకి స్టేట్కి సంబంధించి అయినా సరే, పార్లమెంట్కి సంబంధించి అయినా సరే, యూనియన్ టెరిటరీస్కి సంబంధించి అయినా సరే. కానీ ఇంపీచ్మెంట్లో మాత్రం స్టేట్కి రిలేటెడ్గా ఎవ్వరు కూడా ఉండరనమాట. ఓన్లీ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. కానీ మనకి గుర్తుపెట్టుకోండి, నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయరు, కానీ వీళ్ళు మనకి ఇంపీచ్మెంట్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తారనమాట. సో ఇంపీచ్మెంట్లో మనకి ఎవరెవరు ఉంటారంటే ఆల్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అనమాట. సో ఎవరైనా సరే, ఎలక్టెడ్ అయినా సరే, నామినేటెడ్ అయినా సరే, వీళ్ళందరూ కూడా మనకి ఇంపీచ్మెంట్లో ఉంటారు. అండ్ ప్రెసిడెంట్ని ఇంపీచ్ చేయడానికి ఏదన్నా రీజన్ ఉందా అంటే ఓన్లీ 1 గ్రౌండే ఉంటుంది. అది అంటిల్ అండ్ అన్లెస్ హీ వయలేట్స్ ద కాన్స్టిట్యూషన్. అంటే కాన్స్టిట్యూషనల్ని వయలేట్ చేసేంత వరకు తను ప్రెసిడెంట్గా ఉండొచ్చు. కానీ వన్స్ కాన్స్టిట్యూషన్ని వయలేట్ చేశారనుకోండి, కంపల్సరీ ప్రెసిడెంట్ పైన ఇంపీచ్మెంట్ అనేది చేయొచ్చు అనమాట.
సో ఈ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది కూడా మనకి అవసరం లేదు, కానీ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనకి ఒక ప్రెసిడెంట్ని ఇంపీచ్ చేయాలంటే ఫస్ట్ రిజల్యూషన్ అనేది ఎక్కడన్నా స్టార్ట్ అవ్వచ్చు అనమాట. సో అది లోక్సభలో అవ్వచ్చు, రాజ్యసభలో అవ్వచ్చు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా రాజ్యసభలో స్టార్ట్ అయింది అనుకోండి. సో రాజ్యసభ మెంబర్స్ వాళ్ళు మేము ప్రెసిడెంట్ పైన రిజల్యూషన్ అనేది పాస్ చేస్తున్నామని చెప్తారు. సో చెప్పిన తర్వాత ఎవరైతే టోటల్ మెంబర్స్ ఉంటారు కదా, దాంట్లో 1/4 మెంబర్స్ అందరు కూడా దానికి సపోర్ట్ చేయాలన్నమాట. సో సపోర్ట్ చేసిన తర్వాత అవును చేయాలి, వయలేట్ చేశారనిపించింది అన్నప్పుడు 14 days నోటీస్ అనేది ప్రెసిడెంట్కి ఇస్తారు. సో ఈ రోజు ఒకరు అంటే ఫస్ట్ అనుకోండి ఒకవేళ, సో ఫస్ట్ రోజు మనకి రిజల్యూషన్ అనేది పాస్ చేస్తారు. సో 14 days టైం అనేది ఇస్తారు. సో 15th రోజు ఏమవుతుంది అంటే మళ్ళీ రిజల్యూషన్ అనేది కంప్లీట్ హౌస్లో టోటల్ స్ట్రెంత్ మనకి 2/3లో పార్టిసిపేట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఏదైతే రిజల్యూషన్ పాస్ చేస్తామో దానికి హౌస్ మెంబర్స్ అందరూ కూడా సపోర్ట్ చేయాలి 1/4. తర్వాత 14 days నోటీస్ అనేది ఇచ్చిన తర్వాత అదే హౌస్లో అంటే రాజ్యసభలో టోటల్ మెంబర్స్లో ఉన్న దాంట్లో 2/3 మెంబర్స్ అందరూ కూడా ఇంపీచ్ చేయడానికి రెడీగా ఉండాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ హౌస్కి వెళ్తుంది. సో అది మనకి ఇన్వెస్టిగేటింగ్ హౌస్ అవుతుంది. సో అక్కడ ప్రెసిడెంట్ హ్యాస్ రైట్ టు డిఫెండ్ హిమ్సెల్ఫ్. సో తనకి తాను నేను తప్పు చేయలేనని చెప్పేసి డిఫెండ్ చేసుకునే రైట్ తనకుంది. అండ్ ఒకవేళ తను ఫెయిల్ అయ్యి అక్కడ కూడా మనకి 2/3 రెజల్యూషన్తో పాస్ అయితే దెన్ ప్రెసిడెంట్ అనే పర్సన్ ఇంపీచ్ అయిపోతారనమాట. సో ఇదంతా కూడా ఇంపీచ్మెంట్కి రిలేటెడ్గా ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 62 అనమాట. సో టైమ్ ఆఫ్ హోల్డింగ్ ఎలక్షన్ టు ఫిల్ ద వేకెన్సీ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ఇప్పుడు ప్రెసిడెంట్ అనే పర్సన్ చనిపోయినా కానీ లేకపోతే ప్రెసిడెంట్ అనే పర్సన్ రిజిగ్నేషన్ ఇచ్చినా, సో మనకి ప్రెసిడెంట్ ఇంపీచ్ అయినా సరే, సో 3 yearsకే ఇంపీచ్ అయినా, 3 yearsకే చనిపోయినా, 3 yearsకే ఒకవేళ తను రిజిగ్నేషన్ ఇచ్చిన నెక్స్ట్ 2 years ఎవరు ఉండాలని చెప్పేసి, సో ఎలక్షన్ మళ్ళీ జరగాలి కదా. సో అప్పుడు ఎన్ని డేస్ వరకు మనకి వేకెన్సీ అనేది ఉండొచ్చు అంటే ఓన్లీ అంటిల్ 6 months వరకే వేకెన్సీ అనేది ఉండొచ్చు అనమాట. సో ఆర్టికల్ 62లో ఏం చెప్తుంది అంటే వేకెన్సీ అయిన ఆఫీస్లో ఎన్ని రోజుల వరకు వేకెన్సీ ఉండాలని మనకి ఆర్టికల్ 62 చెప్తుంది. సో ఆర్టికల్ 52 నుండి 62 వరకు ప్రెసిడెంట్కి రిలేటెడ్గా అంతా కంప్లీట్ చేశాం కదా. సో దీంట్లోనే మనకి 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వేరేవి ఉన్నాయన్నమాట. సో ఒకటి వచ్చేసి మనకి ఆర్టికల్ 72. సో ఆర్టికల్ 72 వచ్చేసి మనకి పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ఈ పార్డనింగ్ పవర్స్ గురించి మనం వన్స్ జ్యుడిషియరీ పార్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 123. సో ఆర్టికల్ 123 ఏం చెప్తుందంటే ప్రామల్గేట్ ఆర్డినెన్స్. సో మనం ఆల్రెడీ 3rd chapterలో చూసాం కదా యూనియన్ ఎగ్జిక్యూటివ్లో లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ అని చెప్పేసి. సో మీకు ఒక్కసారి పార్లమెంట్ కంప్లీట్ అంతా అయిన తర్వాతనే మనకి ఆర్డినెన్స్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది ఏముంటుందో అర్థమవుతుంది. సో అప్పటి వరకు మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 72 వచ్చేసి మనకి పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్కి రిలేటెడ్గా ఉంటుంది. అండ్ ఆర్టికల్ 123 వచ్చేసి మనకి ఆర్డినెన్స్ని ప్రామల్గేట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు ప్రెసిడెంట్ గురించి ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి జాకిర్ హుసేన్ గారు. సో జాకిర్ హుసేన్ ఎవరు అంటే మన ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్. సో ముస్లిమ్స్ అందరిలో ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరయ్యారంటే జాకిర్ హుసేన్. అలాగే తిను మనకి షార్టెస్ట్ సర్వీస్ అనేది ఇచ్చారు. అండ్ అహ్మద్ అలీ ప్లస్ జాకిర్ హుసేన్ వీళ్ళిద్దరు కూడా ఆఫీస్లో అంటే ప్రెసిడెంట్ ఆఫీస్లో ఉన్నప్పుడే చనిపోయారనమాట. సో ఓన్లీ 2 హూ డైడ్ ఇన్ ఆఫీస్ అంటే అహ్మద్ అలీ అలాగే జాకిర్ హుసేన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేఆర్ నారాయణ్. సో దళిత్ ప్రెసిడెంట్గా ఫస్ట్ ఎవరయ్యారంటే కేఆర్ నారాయణ్ గారు. అలాగే హీ ఈజ్ ద ఓల్డెస్ట్ ప్రెసిడెంట్. సో ఎవరు ఓల్డెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే కేఆర్ నారాయణ్ గారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. సో అందరికీ కూడా మోస్ట్ ఫేవరెట్ ప్రెసిడెంట్ అయి ఉంటారు. సో హీ ఈజ్ నోన్ యాజ్ ద పీపుల్స్ ప్రెసిడెంట్. సో ఎలాంటి కల్మషం లేని వ్యక్తి అని మనం చెప్పొచ్చు. సో ఏపీజే అబ్దుల్ కలాం గారు పీపుల్స్ ప్రెసిడెంట్గా కూడా అంటామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నీలం సంజీవ్ రెడ్డి. సో నీలం సంజీవ్ రెడ్డి అనే పర్సన్ మనకి యంగెస్ట్ ప్రెసిడెంట్. నెక్స్ట్ వచ్చేసి ప్రతిభా పటేల్. సో మనకి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరయ్యారంటే ప్రతిభా పటేల్ గారు ఉన్నారు. అండ్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే మనకి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు 1950 నుండి 1962 వరకు. అలాగే హీ ఈజ్ ద లాంగెస్ట్ సర్వింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట. సో ఎవరు కూడా ఇప్పటివరకు 2 times ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అవ్వలేరు. ఓన్లీ రాజేంద్ర ప్రసాద్ గారే ఎలెక్ట్ అయ్యారు. అండ్ ఎక్కువ రోజులు సర్వీస్ మనకి ప్రెసిడెంట్గా ఇచ్చింది ఎవరు అని ఉన్నారంటే ఓన్లీ రాజేంద్ర ప్రసాద్ అనమాట. షార్టెస్ట్ సర్వీస్ జాకిర్ హుసేన్. అండ్ ఇప్పుడు మనకి ఎవరున్నారు 2022 నుండి ప్రజెంట్ వరకు మనకి ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. అండ్ తను మనకి 15th ప్రెసిడెంట్గా ఉన్నారు. అండ్ ఫస్ట్ ట్రైబల్ ఉమెన్.
సో ట్రైబల్ పర్సన్ నుండి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్గా మనకి అయిన పర్సన్ ఎవరు అంటే ద్రౌపది ముర్ము గారు అయ్యారు. అండ్ షీ ఈజ్ ద సెకండ్ ఉమెన్ అనమాట. ఫస్ట్ ఉమెన్ మనకి ప్రతిభా పటేల్ గారు అయితే సెకండ్ ఉమెన్ మనకి ద్రౌపది ముర్ము గారు అయ్యారు. అండ్ తను ఏ ట్రైబల్కి సంబంధించి అని కూడా క్వశ్చన్ అనేది అడుగుతా. సో షీ బిలాంగ్స్ టు సంతాల్ ట్రైబ్ అనమాట. సో మనం ప్రెసిడెంట్కి రిలేటెడ్గా ఉన్న అన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా చూసాం. సో ఇదంతా మనకి ప్రెసిడెంట్లో స్టాటిక్ పార్ట్ అనేది అడుగుతారు. సో మీరు 15 ప్రెసిడెంట్స్కి రిలేటెడ్గా నేమ్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామ్లో మనకి అది కూడా అడగవచ్చు. సో ఇది మాత్రం ఇంపార్టెంట్ మనకి. సో ప్రెసిడెంట్కి రిలేటెడ్గా అంతా కూడా డీటెయిల్గా డిస్కస్ చేశాం కదా. సో మీకు దీనికి రిలేటెడ్గా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. Please do like, comment, share and hit the bell icon for more such updates. Thank you so much for watching.